మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం ఏ గొల్లపల్లిలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కె మురళీమోహన్. తవనంపల్లి మండలం ఏ గొల్లపల్లి హరిజనవాడలో దాదాపు 25 సంవత్సరాలుగా నివాసముంటున్న వారికి ఇంటి పట్టాలు లేకపోవడంతో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కె మురళీమోహన్ వారు చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లి వెళ్లడంతో నెల రోజుల్లో దాదాపు 47 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీకి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వారు చర్యలు చేపట్టి బుధవారం పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో తవనంపల్లి తహసీల్దార్ సుధాకర్, సర్పంచ్ ప్రవీణ్, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎలాగైనా సరే ఈ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పినటువంటి కలెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసి కార్యక్రమంలో ఎమ్మెల్యే కప్పబట్టు మరియు స్థానిక సర్పంచ్ మిగతా అందరికీ లోకల్ ప్రజలకి నా ముందు మీరు టీజీఆర్ఎస్ గ్రీవెన్స్లో వచ్చి ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కలెక్టర్ నుంచి మాట్లాడలేదు, మీరు రిప్రజెంట్ చేయడం జరిగింది. కలెక్టరేట్ నుంచి కూడా వచ్చి చెక్ చేసి మరియు ఆర్ట్ రిపోర్ట్ చెక్ చేసి అటువంటి సమస్య ఏం లేదు, అటువంటి ఆపరేషనల్ భూమి లేదు, అంత బాగానే ఉంది. ఇది నిర్ణయానికి ఒక ఎక్సర్సైజ్. అంత చెక్ చేసిన తర్వాత వాళ్ళ తక్కువ నుంచి వస్తాను, నేను ఇమ్మీడియట్గా అప్లై వచ్చు. అక్కడ యూట్యూబ్ అటువంటి ఏం లేదు. ఇక్కడ రావడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టూడెంట్ ద్వారా ఈ ఎక్సర్సైజ్ క్లియర్గా అర్థం చేసుకుని రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు ఇస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇంటికి అధికారులు తీసుకువస్తారు. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. చెప్పండి, ఈరోజు మీకు 47 అప్లైజం జరుగుతుంది. ఆన్లైన్ రికార్డు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడి నుంచి ఎక్కడైనా ఇది భూమి, ఇది నీరు, మీరు రేపు అటువంటి ఏ సమస్య మీరు రాకూడదు. ఇది మనం వచ్చే ఉన్నాం. ఇంత కాకుండా లోకల్ సర్పంచ్ ద్వారా అండ్ బిల్డింగ్ ద్వారా మరియు ఎస్ఐ ద్వారా టైం టు టైం 90 మందిలో ఏమేమి కావాలి, 90 మందిలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి కూడా వాళ్ళు టైం టు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనం కూడా ప్రభుత్వ ఆదేశాలకు కెపాసిటీ పరంగా, బడ్జెట్ పరంగా శాంక్షన్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ పంచాయతీలో ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ వస్తే ఒక సర్పంచ్ ఎప్పుడు రావచ్చు. ఎక్కడైనా శాంక్షన్స్ కావాలంటే చెరువు సంబంధించి ఉండొచ్చు, లైటింగ్ సంబంధించి ఉండొచ్చు, డ్రైనేజ్ సంబంధించవచ్చు, రోడ్ సంబంధించి ఉండొచ్చు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఈ గ్రామంలో ఒక అవసరం ఉంటే రిప్రజెంట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ నుంచి అన్ని తీసుకొని ఈ గ్రామం ఎక్కడ ఎక్కువ అభివృద్ధి చేస్తాం. మీకు ఎప్పుడైనా సమస్య గ్రామ స్థాయి, మౌనం మండల స్థాయి, లోపల పరిష్కారం అవ్వాలనుకోతే జిల్లా స్థాయికి కావచ్చు. అక్కడ కూడా అన్ని దూరం చూసుకొని
సంస్థ దృష్టికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు నాకు అవకాశం జరిగింది, అందరికీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ గ్రామం ముందుకు వెళ్తుంది. ఇంకా మంచి కార్యక్రమం గ్రామం జరిగితే నేను కోరుతున్నాను. అందరికీ ప్రోత్సాహకరంగా ప్రసంగించినటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మంచి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యుల వారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ గ్రామంలో 1985 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇల్లు పెట్టుకుని తరాలు మారుతున్న ఆ ఇంటికి పత్రాలు లేవు, కనీసం పత్రాలు లేవన్నటువంటి విషయాన్ని ఫస్ట్ మా దృష్టికి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇట్లా జరుగుతుంది. ఒక గ్రామం మొత్తం ఈ సమస్యను ఎదుర్కొంటుంది. ఎన్ని సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతున్నారని చెప్పినప్పుడు నేను వెంటనే మీ అందరినీ కూడా రమ్మని చెప్పి నేరుగా కలెక్టర్ గారు జరిగింది. కలెక్టర్ గారు మామూలుగా నేను చూస్తాను చేస్తాను కూడా ఒక టైం బాండ్ పెట్టి ఇన్ని రోజుల లోపల ఈ సమస్యను పరిష్కరిద్దామని చెప్పి అప్పటికప్పటికే మా ముందే ఒక స్పెషల్ ఆఫీసర్ని కలెక్టరేట్ లో ఉన్నటువంటి ఏఓని పంపించి కలెక్టరేట్ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేయించి చక్కని పనులు చేయించిన ఈరోజు మీరందరూ కూడా మీ ఇంటికి సంబంధించినటువంటి భూమి పత్రాన్ని పొందుతున్నారు. మరి ఈ భూమి పత్రం మన చేతిలో ఉండడం వల్ల ఏం ఉపయోగం? మన ఇల్లు మనకే, ఇంట్లో ఎవరొచ్చి ఏమి తీసుకోవాలి. కానీ ఒక పత్రము మనం అందడం వల్ల ఒక ధైర్యం, ఒక భరోసా. ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ పత్రం మనకు తోడుగా నిలబడుతుంది, మనకు అందంగా నిలబడుతుంది. అట్లాగే దాని విలువను కూడా పెంచుతుంది. ఆ విలువను పెంచడం కోసం అందరికీ కూడా ఈ పత్రాలు పుస్తకం జరుగుతుంది. ఆరోగ్య ఈ రోజుగా ఈ సమస్య ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని చట్టంగా స్పందించినటువంటి కలెక్టర్ గారికి మన ఊరి తరఫున, నా తరఫున, మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే చదువుకునే రోజు నుంచి విద్యార్థి కుటుంబంలో ఉండేవాడిని, స్టూడెంట్ యూనియన్లో యాక్టివ్ ఉండేవాడిని. ఆ తర్వాత పనిచేస్తారు. చాలా మంది విద్యార్థులు నేను చూశాను. విద్యార్థి కుటుంబంలో రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు అధికారులు కలిసేవాళ్ళం, కలెక్టర్లు కలిసేవాళ్ళం, జర్నలిస్టులుగా పనిచేసేటప్పుడు, జర్నలిస్టులుగా లీడర్గా పనిచేసేటప్పుడు చాలా మందిని చూశాను. నేను అప్పట్లో ఉన్నది ఎస్ఆర్ శంకర్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఇప్పటికీ కూడా ఐఏఎస్ లో ప్రజలతో పనిచేసినటువంటి వ్యక్తులని ఒక పేరు పెట్టి చెప్తే పేరు ఎస్ఆర్ శంకర్. ఆ తర్వాత సుమిత్ కుమార్ గారిని తీసుకున్నాం. అలాంటి అద్భుతమైనటువంటి గుణమైనటువంటి వ్యక్తికి మన కలెక్టర్ అందరూ ఆయన కలెక్టర్ మీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు చాలా అద్భుతం. ముఖ్యంగా ఎవరు లేని వారి పట్ల ఆయన చాలా ధైర్యంతో ఉంటారు. ఉన్నవారు ఏదైనా యుద్ధం చేసుకున్నాం, లేదంటే ఒత్తిడి చేసుకున్నాం, ఒక పని చేసుకోగలుగుతారు. కానీ లేని వారు నేను తప్ప ఎవరున్నారు, మరి నేనే కదా వారి భోజనం చేయాలని వ్యక్తి మనసున్నటువంటి వ్యక్తి. కాబట్టి కోటపల్లి నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు, చాలా పనులు నిజంగా చెప్పాలంటే ఆయన ఇనిషియేటివ్ తీసుకొని, ఆయన ఫోటో తీసుకొని చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల ద్వారా నాకు కూడా అన్యాయంగా పేరుస్తుందని నేను గర్వంగా చెప్తున్నా.
సున్నబ్బ రాధా తదుపరి రాధా 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 వైభవ్ బుజ్జి వైభవ్ సున్నబ్బ వైభవ్ ఊహ సరళ కృష్ణయ్య భారతీ పుష్ప రాజయ్య వినాయకమ్మ నెక్స్ట్ కవిత మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.